మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కానీ వీరు మా అమ్మగారు కాదు, తెలిసినవారు, మంచివారు. గుళ్ళో కలిశారు, మాట్లాడుకుంటున్నాము, అంతే. వాకు అమ్మ పలికిందమ్మా, నేను చెప్పేది కాదు. నిజ నిజాలు ఆ అమ్మవారే త్వరలో మీకు తెలిసేలా చేస్తుంది. మంచివాళ్ళని ఎప్పుడూ మంచోళ్ళతోనే కలుపుతుందమ్మా. మాట కలిసిందంటే మనసు కలిసినట్టే. మిమ్మల్ని చూస్తుంటే తల్లి కూతుళ్ళలాగా అనిపిస్తున్నారు. అమ్మవాకు ఎందుకు పలికిందో ఏమో. వస్తానమ్మా. సరేనండి, నేను బయలుదేరుతాను. మా నాన్న వచ్చే టైం అయింది, ఇంకా చాలా పనులున్నాయి. సరే వెళ్ళు, మీ నాన్నగారితో నీ సంతోషాలు పంచుకో. నేను కూడా బయలుదేరుతాను.
మరదలా హవయ్యు అంతా కుశలమా లేక శల్యమా? అయ్యో అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నువ్వు కనబడగానే ప్రేమగా పలకరిద్దామని కారు దిగితే నీకోసం కాదు అన్నట్టు నన్ను లెక్క పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ ఆడపడుచును కదా, అంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తావు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నీకు ప్రేమ ఎక్కడిది? వెటకారం, వెక్కిరింపు, అవమానం చేయడం తప్ప. సర్లే, ఈ నిష్ఠురాలెందుకులే గాని అడగడం మర్చిపోయాను. ఎలా ఉన్నావు? నీ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? వేధించడం, వాదించడం మానేసారా? వాళ్ళు సైలెంట్గా ఉన్నారా? నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? వాళ్ళ కోరిక తీర్చే మార్గం ఏమైనా ఆలోచించావా? నీకు చాలా సార్లు చెప్పాను అనవసరంగా మధు చిన్న జోలికి రావద్దు అని. వాళ్ళ విషయంలో కలుగు చేసుకుంటే నేను ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త. ఓహో పిచ్చి జనని, నేనడిగింది నువ్వు మమకారం పంచి పెంచిన మధు చిన్నాల గురించి కాదు. నువ్వు నానా కష్టాలు పడి కన్నా నీ కవలల గురించి, నీ సొంత బిడ్డల గురించి. ఏంటి జనని, కన్నపిల్లలు అనగానే అంత కంగారు పడిపోతున్నావు? కళ్ళల్లో భయం, వెన్నులో వణుకు, నుదుటి మీద చెమటలు. నువ్వు చెమటలు తుడుచుకుంటే నిజం బయటికి రాకుండా ఆగదు కదా. అయినా కన్న పిల్లల గురించి అడిగితే ఎందుకు నీకు వెన్నులో వణుకు పడుతుంది? అసలేం మాట్లాడుతున్నావు? మధు చిన్నాలు నా పిల్లలే. హే, అది ప్రపంచానికి తెలిసిన బంధం, నువ్వు పెంచిన మమకారం. కానీ నీకు నాకు మనస్సాక్షికి తెలిసిన నిజం వేరే కదా. మధు చిన్నాలు నీ సొంత పిల్లలు కాదు కదా. వాళ్ళు నీ పిల్లలు కారు అని నీ మనసుకి తెలుసు కదా. వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళని నీ అంతరాత్మకి తెలుసు కదా. ఆ నిజం నువ్వు చెమటలు తుడుచుకున్నంత ఈజీ కాదు. చూడు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వాళ్ళు నా పిల్లలు కాకపోవడం ఏంటి? నాకు వేరే కన్ను పిల్లలు ఉండడం ఏంటి? ఈ మాటల వెనుక ఏదో దుర్మార్గపు ఎత్తుగడుంది. ఏదో విధంగా నన్ను రెచ్చగొట్టి ఏదో చెడు చెయ్యాలని చెప్పి చూస్తున్నావు. నీతో నాకు మాటలు అనవసరం. వెళ్ళు జనని, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ నీడలా నీ వెంటే వస్తా. ఎందుకో తెలుసా? మధు చిన్నాలతో ఈ నిజం షేర్ చేసుకోవడానికి, వాళ్ళకి నిజం చెప్పడానికి. వస్తావా? వాళ్ళతో ఏం చెప్తావు? అయినా ఈ విషయం నీకెలా తెలిసిందే? నువ్వేదో ఊహించుకొని నన్ను భయపెట్టాలని చూస్తున్నావు. జనని జనని జనని, నీకు తెలిసింది నాకు తెలియకుండా ఎందుకుంటుంది? చెప్పాను కదా, నేను నీ నీడను అని. అయినా నాకిప్పుడు ఎలా తెలిసింది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ మ్యాటర్ వాళ్ళకి పోస్ట్ చెయ్యాలా వద్దా అన్నదే ఇంపార్టెంట్. నాది ఊహైతే వాళ్ళ కన్న తల్లిదండ్రుల పేర్లు నాకెలా తెలుస్తాయి? కన్న తల్లిదండ్రుల పేర్లా? ఎస్, తల్లి రేణుక, తండ్రి ప్రతాప్. am I right? ఎనీ కన్ఫ్యూజన్? ఈ మ్యాటరే చెప్తా, అంతకు మించి వేరే ఏం చెప్పను. వెళ్దాం పదా. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. నడవద్దు,
నేనే లిఫ్ట్ ఇస్తా. ఇద్దరం హాయిగా ఏసీలో బయలుదేరి ఇంటికి వెళ్ళాక కులాసాగా మనకు తెలిసిన విషయం పిల్లలకి చెప్పేద్దాం. ఫినిష్. శక్తి, ప్లీజ్ చూడు, ఈ విషయంలో నువ్వు తలదూర్చుకో. ఓ, ఇది నీకేమాత్రం సంబంధం లేని విషయం. ఇది నా పర్సనల్, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను. ఆ, నాకు సంబంధం లేని విషయమా? చచ్చ పొరపాటు పడ్డావు. నీ పిల్లల కోసం నువ్వు తెగ ఆరాటపడి వెతికేస్తున్నావు కదా. ఎందుకు వెతుకుతున్నావు? వాళ్ళు కనబడగానే చెరో చేత్తో పట్టుకుని స్ట్రైట్ గా గుణ దగ్గరికొచ్చి ఇదిగో నీ పిల్లలు అని చెప్పి ఆస్తి మొత్తం కొట్టేద్దామనుకున్నావా? నాకు నా తమ్ముడికి మధ్య రక్త సంబంధం ఉంది. వాడికి వాడి ఆస్తికి శ్రమ సంబంధం ఉంది. ఆ ఆస్తితో నాకు ఆశాబంధం ఉంది. అలాంటప్పుడు సంబంధం లేదంటే ఎలా? నీ ఆశ ఆరాటం వేరు, ఆ ఆశ ఆరాటం వేరు. నీ ఫైనల్ టార్గెట్ ఆస్తే, నా డెస్టినీ ఆస్తే. చూడు, నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. నేను వాళ్ళని వెతికేది నా బిడ్డల్ని నేను చేరదీసుకోవడానికి, మీ ఆస్తుల కోసం కాదు. ప్లీజ్ ఈ విషయం ఇంతటితో వదిలేసే. నీకు తెలిసింది నీలోనే ఉంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని తీసుకొని గుణ దగ్గరికి రాను. ఆస్తిలో నా వాటా అడగను, సరేనా? నో 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 వే. వదిలే ప్రసక్తే లేదు. ఈ నిజం మధు చిన్నాలకి చెప్పేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు మనశ్శాంతి ఉండదు. నా కడుపు ఉబ్బరం తగ్గాలంటే వాళ్ళకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. శక్తి, ప్లీజ్ శక్తి, దయచేసి ఈ విషయం వాళ్ళకి చెప్పకు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది నేను భరించలేను. ప్లీజ్ శక్తి. భరించలేవు? నీ పిల్లలు కాని వాళ్ళు నిన్ను వదిలితే ఎందుకు భరించలేవు? నీకు ధైర్యం మెండు కదా, తెగింపు ఎక్కువ కదా. నీ పిల్లలు నీకు దొరికితే వాళ్ళ మీద ప్రేమ ఎందుకుంటుంది? నీకు నీ వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి వాళ్ళు కావాలి కదా. అయ్యో, చెప్పాలి అని నేను ఆరాటపడుతుంటే ఈ చెప్పు నా కాల్ జరి అడ్డుపడుతుంది. ఎలా? ఇవ్వవా ప్లీజ్? కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్ జనని? తీ జనని. ఎలాగో పట్టుకున్నావు కదా, తెచ్చిందని తెచ్చావు. నీ చేతులతో నా కాలికి తొడగచ్చు కదా. ఆడబిడ్డ ఆశీర్వాదం నీకు చాలా మేలు చేస్తుంది. నిజమా కలా, నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా, నువ్వు పంచిన నవ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. నేను నమ్మిన ఆశను, అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో. ఎగిసావు ముగిసావు, నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో ప్రయాణంలో. నీ కాళ్ళు పట్టుకుంటాను, కానీ ఈ విషయం మాత్రం మధు చిన్నలకు చెప్పొద్దు ప్లీజ్. జరిగి చెప్పొద్దు అని చెప్పు తొడిగి బతిమిలాడుకుంటే చెప్పకుండా ఎలా ఉంటాను?
అయినా నీ దండాలతో దస్కాలతో నాకేం ఒరుగుతుంది? ఏం ప్రయోజనం సమకూరుతుంది? ఏం లాభం వస్తుంది? ఆ? చెప్పు, నీకేం లాభం కావాలో చెప్పు. నన్నేం చేయమంటావో చెప్పు. చూడు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ మాట మీద నిలబడతావా? మాట తప్పి నాకెదురు తిరుగుతావా? మాట ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాను. నేనేం చేయాలో చెప్పు శక్తి, చేస్తాను. నువ్వు ఇక మీదట తరుణ్ణి గాని గుణాన్ని కాని కలవకూడదు, మాట్లాడకూడదు. తరుణ్ నా కన్ను కొడుకు. ఎస్, అందుకే మాట్లాడద్దు అంటున్నాను. వాడు కావాలనుకుంటే వీళ్ళ గురించి తెలుస్తుంది, వాళ్ళ గురించి తెలుస్తుంది. శక్తి, శక్తి, ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? నా కొడుకుతో నేను మాట్లాడకూడదా? మాట్లాడద్దనేదే నేను కోరుకునేది. నాకు తెలిసిన నిజం రహస్యంగా నాతోనే ఉండిపోవాలంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, చేసి తీరాలి. కలవడం, మాట్లాడడమే కాదు, ఫోన్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. అర్థమైందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? నా పాయింట్ క్యాచ్ చేసావా? సరే, మాట్లాడను. సంతోషం. కానీ మరో చిన్న సాయం చేసి పెట్టాలి. సాయమా? ఏంటది? ఏం లేదు జనని, సరిగ్గా ఇక నుంచి 24 గంటలంటే ఎల్లుండి మార్నింగ్ కల్లా నేను మీ ఇంటికొస్తాను. అప్పుడు ఆ ఇంటికి తాళం వేసుండాలి. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ ఊళ్ళో కనపడకూడదు. మీరెక్కడున్నారో ఎవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? లేదు, నేను ఆ పని చేయలేను. నా కన్న పిల్లలు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసింది. నేను వాళ్ళను వెతుక్కోవాలి. ఏంటి, మళ్ళీ మొదటికొచ్చావా? మొండికేస్తున్నావా? ఈ మొండితనంతోనే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. సరిపోలేదా? కన్న వాళ్ళని వెతుక్కోవాలని ఆరాటపడుతున్నావా? వెతుక్కో. నా మాట కాదని వాళ్ళని హ్యాపీగా వెతుక్కో. వాళ్ళు నీ కంట పడేలోపు మధు చిన్నాలని దూరం చేసుకోవడానికి సిద్ధపడు. అది జరగని పని. వాళ్ళు దూరం అయితే నేను తట్టుకోలేను. అన్ని నీ ప్రయోజనాలే కోరుకుంటే ఎలా? మాకు కూడా ఆప్షన్స్, కండిషన్స్ ఉంటాయి కదా. నువ్వు ఏదో ఒక మాటకి స్టిక్ అవ్వు. నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే నాకు దూరంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ ఊరి వైపు తొంగి చూడకూడదు. లేదు కాదు, ఈవిడ మాటేంటి అని లెక్క చేయకుండా ఈ ఊర్లోనే ఉంటే ఖచ్చితంగా మధు చిన్నాలకు నువ్వు వాళ్ళ తల్లివి కాదు అని తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు నిన్నెలాగూ అసహించుకొని వెళ్ళిపోతారు. నీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. ఏమంటావు జనని? ఆలోచించుకో. నువ్వు ఎలా ఆలోచించినా వేరే ఛాన్స్ లేదు. డిసైడ్ యువర్ సెల్ఫ్. డెసిషన్ నాది. ఖచ్చితంగా నా ఆర్డర్ ఫాలో అయి తీరాలి. లేకపోతే నీకు ఎక్కిళ్లే మిగులుతాయి. కన్నీళ్లతోనే బతకాల్సి వస్తుంది. దిస్ ఇస్ ఓకే? ఆల్ ది బెస్ట్. వెళ్ళు, వెళ్ళి లగేజ్ సర్దుకునే పనిలో ఉండు. కాకపోతే కర్టసీగా నీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తాను.
ఏ ధరణి, ఏంటి ధరణి, గుడికెళ్ళావా? మామూలుగా చూస్తేనే నీ అందం పిచ్చెక్కిస్తుంది. ఇంకా నువ్వు సంతోషంగా ఉన్న టైం చూస్తుంటే అయ్యో మనసు లాగేస్తుంది. అది సరే, దేవుణ్ణి ఏం మొక్కున్నావు? నా గురించి అడిగావా? నువ్వు నేను ఒక్కటవ్వాలని వేడుకున్నావా? చెప్పడానికి సిగ్గుపడుతున్నావు కదా? నాకు తెలుసు నువ్వు ఏమని మొక్కుకున్నావో. నేను చెప్పనా? నీకు నాకు పెళ్ళి, ఆ తర్వాత హనీమూన్, ముచ్చటగా 3 పిల్లల్ని కనాలని. అంతేగా? అంతే కదా ధరణి? ఎందుకలా ఏడుస్తున్నావు? మధు చిన్నాలు నా పిల్లలు కాదన్న విషయం ఆ దుర్మార్గురాలు శక్తికి తెలిసిపోయింది. అది చెప్పినట్టు నేను వినకపోతే ఈ విషయం మధు చిన్నాలకు కూడా చెప్పేస్తానని షరతులు విధించిందమ్మా. ఈ ఊరు విడిచి వెళ్ళిపోమని కండిషన్లు పెట్టిందమ్మా.